శనగపిండి లేకుండా మిర్చి బజ్జీలు, వీటితో గ్యాస్ ట్రబుల్ కూడా ఉండదు. మిర్చి బజ్జీలు తింటే గ్యాస్ ప్రాబ్లం వేధిస్తోందా? ఇలా శనగపిండి లేకుండా బజ్జీలు చేసుకోండి. చాలామందికి సాయంత్రం టైంలో మిర్చి బజ్జీలు తినాలనిపిస్తుంది. కొందరు ఇంట్లో చేసుకొని తింటే మరికొందరు బండి మీద కొనుక్కొని తింటుంటారు. అయితే వీటిని శనగపిండితో చేయటం వల్ల గ్యాస్ సమస్య ఇబ్బంది పెడుతుందని కొందరు తినకుండా ఉంటారు. ఇలాంటి వారు ఇక్కడ చెప్పిన విధంగా మిర్చీలను తయారు చేసుకుంటే శనగపిండి అవసరమే ఉండదు. ఈ మిర్చి బజ్జీలు ఎన్ని తిన్నా కూడా గ్యాస్ సమస్య ఉండదు. మరి ఇక ఆలస్యం చేయకుండా ఈ మిర్చి బజ్జీలను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. కావలసిన పదార్థాలు: బజ్జీ మిరపకాయలు 15, మినప్పప్పు కప్పు, చింతపండు నిమ్మకాయ సైజంతా, రుచికి సరిపడా ఉప్పు, వాము టీ స్పూను, బొంబాయి రవ్వ 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ విధానం: ముందుగా మినప్పప్పు శుభ్రంగా కడిగి 4 గంటలు నీటిలో నానబెట్టుకోవాలి. మినప్పప్పు నానేలోపు మిగతా పదార్థాల తయారీ విధానం చూద్దాం. ఇందుకోసం రోటీలో టేబుల్ స్పూను వాము, 1/2 టీ స్పూను ఉప్పు వేసి కచ్చా పచ్చాగా పొడి చేసుకోండి. అలాగే చింతపండులో కొన్ని నీళ్లు పోసి చిక్కని చింతపండు గుజ్జును రెడీ చేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జును ఒక చిన్న గిన్నెలోకి తీసుకోండి. ఇందులో కచ్చా పచ్చాగా చేసుకున్న వాము పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మిర్చీలను శుభ్రంగా కడిగి మధ్యలోకి కట్ చేసుకోండి. ఆపై మిర్చి మధ్యలో మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు వాము మిశ్రమాన్ని స్టఫ్ చేయండి. ఇలా మిర్చిలో చింతపండు గుజ్జు స్టఫ్ చేయటం వల్ల మిర్చి బజ్జీ చాలా టేస్టీగా ఉంటుంది. అనంతరం మినపప్పుని నీళ్లు లేకుండా వడగట్టుకొని ఒక మిక్సీలో వేసుకోండి. పిండి మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఓ బౌల్లోకి తీసుకోండి. ఇందులో బొంబాయి రవ్వ, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోండి. ఈ మినపప్పు మిర్చి బజ్జీల కోసం పిండి కాస్త గట్టిగానే ఉండాలి కాబట్టి నీళ్లు కొన్ని యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మిర్చీలను వేయించడం కోసం స్టవ్పై కళాయి పెట్టి సరిపడా ఆయిల్ వేసి వేడి చేయండి. మిర్చీలను మినపప్పు పిండిలో ముంచి వేడివేడి నూనెలో వేయండి. కళాయిలో సరిపడా మిర్చి బజ్జీలు వేసిన తర్వాత 2 నిమిషాలు అలా వదిలేయండి. ఆపై మిర్చీలను దోరగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోండి. అంతే, ఇలా మినపపిండితో ఎంతో రుచికరమైన మిర్చి బజ్జీలను తయారు చేసుకోండి. ఈ మినపప్పు మిర్చి బజ్జీల తయారీ విధానం నచ్చితే మీరు ఓసారి ట్రై చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.